హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా బ్రిటన్ ఎలక్షన్స్లో రిషి సునక్ ఓడిపోయాడు. కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేసిన అతను ఓడిపోతాడని ఆల్రెడీ అనేక సర్వేలు చెప్పాయి. ఆ చెప్పినట్టే అతను ఓడిపోయాడు. లేబర్ పార్టీ నుంచి సర్ కీర్ స్టార్మర్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రధానిగా ఎన్నికయ్యారు. సో ఈ ఎలక్షన్ల ఫలితాల విషయంలో ఇంకా ఏమేమి జరిగాయి, చివరికి అధికార బదిలీ ఏ విధంగా అవుతుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫలితాల అనంతరం మీడియాతోటి మన రిషి సునక్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ భావోద్వేగానికి గురై సారీ చెప్పారు. నేను మీ కళలు నెరవేర్చలేకపోయానని చెప్పేసి ఆయన అన్నారు. దాంతోపాటు గెలిచిన కీర్ స్టార్మర్కి కంగ్రాట్స్ చెప్పారు. ఇరుపక్షాలు శాంతియుతంగా అధికార బదిలీ చేసుకుంటాయని చెప్పి, అలాగే ప్రజల నమ్మకాన్ని, వాళ్ళ భరోసాని, వాళ్ళ కళలని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అద్భుతమైన విజయంతో కీర్ స్టార్మర్ ఇప్పుడు ప్రధాని కాబోతున్నారు. రిషి సునక్ పార్టీ దాదాపు 68 సీట్లేమో గెలుచుకుని ప్రతిపక్షంలో ఉండబోతుంది. ఇక కీర్ స్టార్మర్ కొత్తగా ప్రధాని అవ్వబోతున్నారు. నిజానికి వీళ్ళిద్దరి మధ్య కాస్త పోలికలు ఉన్నాయి. ఇద్దరు కూడా లాలో వీళ్ళు డిగ్రీలు చేశారు. అయితే కీర్ స్టార్మర్ కాస్త నెమ్మదస్తుడు. ఆయన ఈ రిషి సునక్ లాగా ప్రజల్లోకి వచ్చి గట్టిగా చలాకీగా ఉండే వ్యక్తి కాదు. అయినా సరే లేబర్ పార్టీని బాగా జవసత్వాలు పోయి ఇక అందరూ డల్ అయిన సమయంలో ఆయన పార్టీ బాధ్యతల్లో వచ్చి ఆయన పార్టీ బాధ్యతలు తీసుకొని 1 by 1 ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆయన పార్టీని నిలబెట్టారు. ఈరోజు ఎలక్షన్లో ఈ పార్టీని ఇంత గొప్ప స్థాయి విజయాన్ని చేకూర్చారంటే దాంట్లో కీర్ స్టార్మర్ పాత్ర ఎంతో ఉంది. ఇక ప్రధానిగా కీర్ స్టార్మర్ కూడా చాలా సవాళ్ళే ఎదుర్కానున్నాయి. ఎందుకంటే అసలు ఈ రిషి సునక్ ఓడిపోయిన దానికి కారణం కూడా ముఖ్యంగా ఈ సవాళ్ళు ఎదుర్కోలేకే. ఆయన చేసిన తక్కువ పరిపాలనే అయినా రిషి సునక్ తన పరిపాలనలో ఫెయిల్ అయ్యారు. దాదాపు 14 ఏళ్ల ఈ కన్జర్వేటివ్ పార్టీ పరిపాలన నుంచి ఇప్పుడు ఈ ప్రజలు లేబర్ పార్టీని ఎంచుకున్నారు. సో ఈ కన్జర్వేటివ్ పార్టీ పరిపాలనలో బాగా విసిగిపోయి లేబర్ పార్టీని ఎంచుకున్నారు కాబట్టి ప్రజల కళలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాళ్ళు ఈ ఆర్థిక సంస్కరణలు కావచ్చు, పన్నుల విషయంలో వాళ్ళకున్న అసంతృప్తి కావచ్చు, అలాగే ఆర్థిక మాంద్యాన్ని తగ్గించాలని చెప్పేసి ఎలాగైనా ఈ ఆర్థిక మాంద్యాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న విషయం కావచ్చు, దాంతోపాటు వలసలకు సంబంధించి బ్రిటన్ ఎదుర్కొంటున్న సవాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ లేబర్ పార్టీ తీర్చాల్సిన అవసరం ఉంది. ఈ వలసలకు సంబంధించి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యాసియా దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్ ఇలాంటి దేశాల నుంచి ఆ దేశానికి తరలి వెళ్ళి అక్కడ శరణార్థులుగా ఉంటూ అక్కడ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు కొంత దెబ్బతీస్తున్నారు. అలాగే అనేక నష్టాలు జరుగుతున్నాయి. దీనివల్ల అక్రమ వలసదారుల వల్ల ముఖ్యంగా ఈ నష్టాలు జరుగుతున్నాయి. దాంతోపాటు భారతదేశం నుంచి కూడా ఎంతోమంది ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్తారని తెలిసిందే. సో దీనివల్ల కూడా కాస్త ఉపాధి విషయంలో బ్రిటన్లో కొంత అనిశ్చితి ఎదుర్కొంటూ ఉంది. సో దీన్ని వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా చక్కగా ఉపయోగించుకొని బ్రిటన్లో ఈ లేబర్ పార్టీ గెలుపొందడం జరిగింది. సో ఈ లేబర్ పార్టీ ఈ సవాళ్ళన్నీ ఏ విధంగా అధిగమిస్తారు, ఏం చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన కీర్ స్టార్మర్ మామూలు వ్యక్తి కాదు. ఆయనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన మానవ హక్కుల న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత ఈ లేబర్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే జాయిన్ అయిన తర్వాత కూడా ఈయన పబ్లిక్ ప్రాసిక్యూషనర్గా ఆ పార్టీకి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ఈయన చేసిన సేవలకు, మానవ హక్కుల న్యాయవాదిగా ఈయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆ సేవలకు గుర్తుగా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ నైట్ అనే బిరుదును కూడా ఇచ్చారు. అందువల్ల ఈయనని సర్ కీర్ స్టార్మర్ అంటారు. సో ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు ఈ పార్టీని దాదాపు 360 సీట్లతో అత్యంత మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈయన 2016లో ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు ఈయన కార్బిట్ నాయకత్వంలో పనిచేశాడు. షాడో బ్రెగ్జిట్లో ఈయన కీలకమైన సభ్యుడిగా కూడా ఉన్నాడు. అయితే ఈ లేబర్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల, ఈ స్టార్మర్ ఈ ప్రధానమంత్రి అవడం వల్ల భారతదేశానికి వచ్చే మేలేంటి, నష్టాలేంటి? ఎందుకంటే ఎప్పుడైనా సరే యూరోప్ కంట్రీస్లో, ముఖ్యంగా బ్రిటన్, అలాగే ఫారిన్లో అమెరికా కావచ్చు, లేదా చైనా కావచ్చు, అలాగే ఈ ఆస్ట్రేలియా, రష్యా ఇలాంటి అతిపెద్ద కంట్రీస్లో ప్రభుత్వం మారింది అంటే ఆ ప్రభుత్వాల ఎఫెక్ట్ భారతదేశం మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యపరంగా ఎఫెక్ట్ ఉంటుంది, అలాగే సైన్యం పరంగా కావచ్చు ఎంతో ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం అయితే ఈ మారిన ప్రభుత్వం భారతదేశంతో సఖ్యతతో ఉండటానికే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళ ఆ పార్టీకి సంబంధించి, లేబర్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా భారతదేశంతో మేము సరైన ప్రజాస్వామిక వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకుంటాము, ఇంతకుముందు ఏర్పరచుకున్న ఒప్పందాలు కూడా మేము ఏమాత్రం క్యాన్సిల్ చేయము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు లేబర్ పార్టీ సంబంధించి ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు కాశ్మీర్ విషయంలో కొంచెం దురుసుగా మాట్లాడి భారతదేశంతో ఒక విధమైన డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ విషయంలో భారతదేశం కూడా కొద్దిగా కినుక వహించింది. సో ఈసారి మాత్రం స్టార్మర్ అలా ఉండను. ఎందుకంటే భారతదేశం చాలా ప్రజాస్వామ్యానికి ఒక వెన్నెముక లాంటి దేశం. ఈ భారతదేశంతో మాకు సఖ్యత గల సంబంధాలే కావాలి. అలాగే ఇంతకుముందు ఏర్పరచుకున్న వాణిజ్య సంబంధాలు చూసుకుంటే భారతదేశంతో ఇంతకుముందు ప్రభుత్వం కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఆ ప్రభుత్వం ఏర్పరచుకున్న
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని, దాని విషయంలో ఎలాంటి లోటు లేదని చెప్పేసి స్టార్మర్ చెప్పడం జరిగింది. అలాగే మిగతా విషయాల్లో కూడా వాణిజ్యపరమైన విషయాల్లో భారతదేశంతో మేము స్వేచ్ఛా వాణిజ్యం సాగిస్తామని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. ఇంత పర్టికులర్గా కీర్ స్టార్మర్ ఎందుకు ఈ వాణిజ్యం విషయంలో భారతదేశం సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశాడంటే, గత చరిత్ర. ఇంతకుముందు కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారతదేశానికి యూరోప్కి వాణిజ్యం విషయంలో కొన్ని సంఘర్షణలు వచ్చాయి. ముఖ్యంగా భారతదేశం మీద ఈ కన్జర్వేటివ్ పార్టీ నుంచి విదేశాంగ మంత్రులు లేనిపోని ఆరోపణలు చేశారు. రష్యాతో భారతదేశం పెట్రోల్కు సంబంధించిన ఒప్పందాలు ఏవైతే చేసుకుందో, ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా వార్కు సంబంధించి రష్యా మీద బ్యాన్ విధించినప్పుడు బ్యాన్ కూడా గవర్నమెంట్ ఎవరైతే యుఎస్ గవర్నమెంట్ బ్యాన్ విధించిందో అప్పుడు మొట్టమొదటిగా దెబ్బతిన్నది కూడా యూరోప్కి సంబంధించిన వాణిజ్యమే. ఎందుకంటే రష్యా నుంచి వచ్చే ఎక్కువ ఆయిల్ పెట్రోల్ ఏదైతే ఉందో దాన్ని కొనేది కూడా యూరోప్ కంట్రీసే. కానీ ఈ బ్యాన్ వల్ల యూరోపే దెబ్బతింది. అయితే ఈ బ్యాన్ వల్ల రష్యా తన పెట్రోల్ని అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడ్డప్పుడు అండగా నిలిచింది భారత్ రష్యా నుంచి తక్కువ ధరకి పెట్రోల్ కొనుగోలు చేస్తూ వచ్చింది. ఈ కొనుగోలు చేసిన పెట్రోల్ను మళ్ళీ తిరిగి శుద్ధి చేసి ఈ యూరోప్ కంట్రీస్కి అమ్మడం అనేది అదొక వేరే చరిత్ర. అది ప్రైవేట్ కంపెనీలకి భారతదేశం పర్మిషన్ ఇవ్వడము, అవి తీసుకెళ్ళి వేరే వాటికి ఇలా యూరోప్ కంట్రీస్కి అమ్ముకోవడము, వాళ్ళు లాభపడి అదొక చెప్పాలంటే అదొక అనఫిషియల్ స్కామ్ లాగానే జరిగింది. దానికి మన దేశం అవకాశం ఇచ్చింది. అయితే అది వేరే చర్చ. అయితే ఇందులో భారతదేశం కొనడాన్ని మాత్రం ఈ యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా తప్పుపట్టాయి. ముఖ్యంగా బ్రిటన్ విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని తప్పుపడుతూ భారతదేశానికి వచ్చి భారత్లోనే జయశంకర్ తోటి ఈ విషయాన్ని ప్రస్తావించారు. మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం అనేది రష్యాకు మీరు మద్దతు ఇవ్వడం లాంటిదే. ఈ ఉక్రెయిన్ రష్యా వార్ విషయంలో రష్యా దాష్టికానికి మీరు మద్దతు ఇస్తున్నారంటూ లేనిపోని ఆరోపణలు చేశారు. కానీ భారతదేశం సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టింది. జయశంకర్ మా దేశానికి సంబంధించిన ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాలు మా ఇష్ట ప్రకారమే నడుస్తాయి. యూరోప్ ఇష్ట ప్రకారమో, బ్రిటన్ ఇష్ట ప్రకారమో, లేదా అమెరికా ఇష్ట ప్రకారమో నడవవు. మీరు బ్యాన్ చేసుకుంటే, మీరు ఉపయోగించకపోతే అది మీ నిర్ణయాలు. కానీ రష్యాకి భారత్కి ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా మేము వాడతాము అంటూ ఘాటు వ్యాఖ్యలే చేసి వాళ్ళ నోరు మూపించిన పరిస్థితి ఉంది. అయినా సరే బ్రిటన్ మీడియా, బ్రిటన్కి సంబంధించిన ఏవైతే వార్తా సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా భారతదేశం మీద తప్పు పడుతూనే వచ్చాయి. అందువల్ల ఈ గ్యాప్ అనేది బ్రిటన్ ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి ఇన్ని రోజులు గ్యాప్ క్రియేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం మాత్రం ఆ గ్యాప్ పూడ్చడానికి ఈ లేబర్ పార్టీ ప్రయత్నిస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారతదేశంతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో బ్రిటన్ పార్టీలకి బాగా తెలుసు. సో చూద్దాం భవిష్యత్తులో భారతదేశంతో ఇంకా కొత్తగా ఏమైనా వాణిజ్య ఒప్పందాలు వస్తాయా,